హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. రాత్రి నగర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వర్షం నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా వర్షం పడే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? హలో, హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. రాత్రి నగర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వర్షం నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అప్రమత్తమవుతోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఆకస్మికంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏం చెప్తోంది? డీటెయిల్స్ ఏంటి? సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి దాటాక వరకు కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా 18 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్లు, యావరేజ్గా మనకు చూసుకుంటే 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైన రికార్డు ఉంది. అంటే మనం హైదరాబాద్ మొత్తం 150 డివిజన్లలో చూసుకుంటే 30 సర్కిల్లో కూడా అత్యధికంగా కురిసిన వర్షాలకు చాలా చోట్ల కాలనీలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం దాటికి బల్గంపేట ఏరియా సమీపంలో ఒక వాహనదారుడు నీళ్లలో కొట్టుకుపోయి కూడా మృత్యువాత పడ్డ సంఘటనలు చూసాం. అయితే గతంలో కూడా 2 రోజుల క్రితం భారీ వర్షాలకు ఇక్కడ మరో 2 వ్యక్తులు గల్లంతు అయితే ఒకరిని మాత్రం నల్గొండ సమీపంలో వారిని ఐడెంటిఫై చేసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు భారీగా కురిసిన వర్షాల ఇంపాక్ట్ అమ్మా మీకు ఎలా ఉంది పరిస్థితి? మీరు కాలేజీ నుంచి వస్తుంటారు కదా, ఎలా ఉంది సిచ్యువేషన్? तेलुगु नहीं आता। कैसा लग रहा है आपको? भारी बारिश पड़ रहा है ना हैदराबाद में, कैसा लग रहा है आपको? अच्छा लग रहा है। वेदर इज नाइस। हाँ, लेकिन आप रोड में चल सकते हैं? ये बारिश पड़ रहे ना, कैसा सकते दिक्कत है, मुश्किल है, इट्स वेरी डिफिकल्ट टू वॉक। నడవడానికి రాదు, మాకు వెళ్ళడానికి ఫుల్ వాటర్ వస్తాయి. ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కింద మొత్తం డౌన్ మొత్తం వాటర్ వస్తాయి. ఓకే, ఇక్కడ వర్షం కురిసిన ప్రతిసారి కూడా ప్రధాన రహదారులు మొత్తం కూడా ఈ విధంగా చిన్నపాటి కాలువలా మారిపోతున్నాయి. కాలనీల్లో అయితే ఇక పరిస్థితి చిన్నపాటి నదుల్లో మారిపోయే పరిస్థితి వస్తుంది. వర్షం భారీ వర్షానికి నగరంలో అంటే మనిషి ప్రాణాలకు మీదికి తెచ్చే దౌర్భాగ్య పరిస్థితులు కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీ.